ఉస్తాద్ భగత్ సింగ్, టాక్సిక్, దురంధర్ 2 విధంగా సినిమాలు ఉన్నాయి. సో ఏ సినిమా విన్ అవుద్దని మీరు అనుకుంటున్నారు, మీ ఒపీనియన్? నా పరంగా చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీ పరంగా అయితే ఒకటే సినిమా వస్తుంది, చాలా పెద్ద సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్. సో పవన్ కళ్యాణ్ గారు దొల్లగొట్టేస్తారు అనుకో, ఆ సెకండరీ. కాకపోతే అటు నుంచి యష్ మాత్రం చాలా పగడబందీగా ప్లాన్ చేసుకొని వస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే దురంధర్ 2 కూడా చాలా హైప్తో వస్తుంది. సో అదేంటంటే రీసెంట్గానే వచ్చింది, మళ్ళీ రీసెంట్గానే వచ్చేస్తుంది. సో ఎమ్మటెమ్మటే వచ్చేస్తుంది కాబట్టి అన్ని సినిమాల మీద అదే అంచనాలు ఉన్నాయి. కాకపోతే తెలుగు ఇండస్ట్రీ పరంగా మనకు పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే గట్టిగా ఆడుతుందని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను. సీక్వెల్ కాబట్టి అది పక్కన పెడితే, ఇప్పుడు టాక్సిక్ విషయంలో కూడా యష్ గారు ప్రతి ఒక్క సినిమా కూడా కేజీఎఫ్ కాదు కదా, చాలా కష్టం అని చెప్పేసి అంటున్నారు. రీసెంట్ గా వచ్చిన గ్లిమ్స్ అవన్నీ చూసిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద కూడా అంత నమ్మకం లేదంటున్నారు. ఏం చెప్తారు? లేదు బ్రో, నాకైతే నమ్మకం ఉంది. సాంగ్ వినదు, దేక్లేంగే సాలా ఆ సాంగ్, ఆ తర్వాత నార్మల్గా గ్లిమ్స్ చాలా బాగున్నాయి. ఇవన్నీ చూసుకుంటే గ్లాస్ అనేది ఒక సైన్యం. అది అడవి శేషన్న, నేను చెప్పేది ఒకటే, ఆయన అందరి లెక్క రోటీన్ సినిమాలు తీయడు. ఆయన ఏంటంటే ఆయన కాన్సెప్ట్ వేరు, ఆయన వెళ్ళే రూటే వేరు. ఆయన ఎప్పటికైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, ప్రతి సినిమా మీద ఒక ప్రయోగం చేస్తాడు. అతనికి ఫ్లాప్ అయినా హిట్ అయినా అతనికి ప్రాబ్లం ఉండకుండా ఒక ప్రయోగం అనేది చేస్తాడు. కొత్త సినిమాని అందించాలనే ఆతృతం ఎక్కువ ఉంటుంది ఆయనలో. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇట్లాంటి వాడికి చాలా ఇది ఉంటాడు.